అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకుల్లో అవినీతి సహజమే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు ఇవ్వడానికో, ప్రాజెక్టులు ఇవ్వడానికో, ఏదో ఒక దానిలో ఏదో ఒక విధంలో పోస్టింగ్లు ఇవ్వడానికో, బదిలీల కోసమో ఏదో ఒక సందర్భంలో లంచాలు తీసుకుంటారు అధికారంలో ఉన్నవాళ్ళు. అలాగే భూ కబ్జాలు చేస్తారు, ఇసుక అమ్ముకుంటారు, అది ఇది చాలా రకాలుగా అవినీతి చేస్తారు. అది పొలిటికల్ కరప్షన్ అంటాం. అది అందరికీ తెలిసేది. దానివలన రకరకాల నష్టాలు ఉంటాయి, ప్రజలకు ఇండైరెక్ట్గాను నష్టం ఉంటుంది, అది వేరు. అయితే రాజకీయ పార్టీలోనే రాజకీయాల్లోనే అంతర్గత అవినీతి కూడా ఒకటి ఉంటుంది. అంటే చూడండి, ఒక పెద్ద చేప చిన్న చేపను తింటుంది అన్నట్టు, ఒక పెద్ద పాము చిన్న పామును తింటుంది అన్నట్టు, ఇక్కడ రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని పార్టీల్లో పెద్ద స్థాయి నాయకులు చిన్న స్థాయి నాయకులను తినేయడం, పెద్ద స్థాయి నాయకులు చిన్న స్థాయి నాయకుల దగ్గర లంచాలు తీసుకోవడం. ఆ పరిస్థితి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండదు, కష్టమే. సో తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేది ఈ కల్చర్. నాకు తెలుసు ఎప్పుడు ఉండేదో, ఏ తరహాలో ఉండేదో నాకు బాగా తెలుసు. కాకపోతే అది ఇప్పుడు అప్రస్తుతం, ఇప్పుడు సందర్భోచితం కాదు. గతంలో బీభత్సంగా ఉండేది. అది 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారికి తెలిసి కొంతమంది నాయకుల్ని పక్కన పెట్టారు. ఎవరెవరైతే పార్టీలో అంతర్గతంగా లంచాలు తీసుకున్నారో, ఎవరెవరైతే 2019 ఎన్నికలకు ముందు తన దగ్గరకు రిపోర్ట్స్ మార్చేసి ఇచ్చారో అటువంటి వాళ్ళని చంద్రబాబు గారు కనిపెట్టి పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ భోగోతం బాగా ఎక్కువగా ఉంది. వైసీపీలో సీట్ల కోసం లంచాలు. నిన్నగాక మొన్న మల్లెల రాజేష్ నాయుడు గారు చిలకలూరుపేట ఇన్ఛార్జి, మాజీ ఇన్ఛార్జి, సంచలనమైన ఆరోపణ చేశారు. 6.5 కోట్లు నేను మంత్రి గారికి ఇచ్చాను, సో అందులో 3.5 కోట్లు నాకు తిరిగి ఇచ్చారు, నేను సజ్జల గారి దగ్గర పంచాయతీ పెడితే ఇంకా 3 కోట్లు నాకు తిరిగి ఇవ్వలేదు అని ఆయన ఆరోపణ చేశారు. ఆయన సీటు కోసం ఇచ్చారా, లేదా పనుల కోసం ఇచ్చారా, లేదా ఇంకేమైనా అవసరం కోసం ఇచ్చారా అనేది ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇచ్చినా ఇవ్వడం అనేది ఖాయం. ఇచ్చారు అనేది అయితే నిజం, ఎందుకంటే ఆయన నోటితో ఆయనే చెప్పారు కాబట్టి. సో మరి ఇటువంటి ఘటనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు ఈ సందర్భంగా ఒక పాయింట్ బాగా చెప్పదలుచుకున్నాను, నాకు బాగా గుర్తు. 2014 ఎన్నికలకు ముందు, అంటే 10 ఏళ్లకు ముందు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో దెందులూరు నియోజకవర్గ సీటు విషయంలో వైసీపీలో ఇలాగే గొడవ జరిగితే వైసీపీ ఏమో 2014లో దెందులూరు సీటు కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అప్పుడు అక్కడ ఇన్ఛార్జీలుగా 3 ఉన్నారు, వైసీపీ నుంచి 3 ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళ 3ని కాదని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు గారికి సీటు ఇవ్వడంతో ఒక ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ గౌడ్ గారు మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి, కార్యకర్తలు మీటింగ్ పెట్టి, నేను పార్టీలో డబ్బులు ఇచ్చాను, ఆయనకు 4 కోట్లు ఇచ్చాను, ఈయనకు 3 కోట్లు ఇచ్చాను అని ఏడుస్తూ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఓకే, ఆ అశోక్ గౌడ్ గారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, అది వేరే విషయం. గత ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా తిరుగుతున్నారు, అది వేరే విషయం. సో వైసీపీలో నేను డబ్బులు ఇచ్చాను అని అయితే ఆయన చెప్పాడు, పలానా వాళ్ళకి పలానంత ఇచ్చానని చెప్పాడు. అలాగే మధ్యలో చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొంతమంది నాయకులు, ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గంలో ఒక పదవి కోసం నేను మా నాయకులకి ఇంత ఇచ్చాను అని ఒక ఆరోపణ వచ్చింది. అలా రాష్ట్ర వ్యాప్తంగా 20-30 నియోజకవర్గాల్లో పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం, పోస్టుల కోసం మా ఎమ్మెల్యేలకు, మా జిల్లా నాయకులకు మేము భారీగా లంచాలు ఇచ్చాము, 25 లక్షలు, 30 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయల వరకు మేము ఇచ్చుకున్నాము అని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి నాయకులేమో, ఎమ్మెల్యేలేమో కింది స్థాయి, దిగువ స్థాయి నాయకులు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. పనులు చేస్తున్నారా చేయట్లేదు తర్వాత విషయం. ఎమ్మెల్యే స్థాయి నాయకుల దగ్గర నుంచేమో రాష్ట్ర స్థాయి, ఉన్నత స్థాయి నాయకులు డబ్బులు తీసుకుంటున్నారు, పనులు అవుతున్నాయా లేదా తర్వాత విషయం. అంటే ఇక్కడ పొలిటికల్ కరప్షన్ ఇంటర్నల్గా ఒక పార్టీలో ఏ స్థాయిలో ఉంది అనేది కీలకంగా మారింది. సో ఇప్పుడు ఎవరెవరు అలా సీటు కోసం డబ్బులు ఇచ్చారో, ఎవరెవరు అలా టికెట్ కోసం డబ్బులు ఇచ్చారో అనేది తేలాల్సి ఉంది. యాక్చువల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యే గారికి తన సీట్ ఇవ్వాల, బీసీ ఎమ్మెల్యే తనకు సీట్ ఇవ్వాల, మొదటి లిస్టులో తన సీటు వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఆయన చాలా దీనిగా ఇంటర్నల్గా చాలా రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఎంత ఇవ్వడానికైనా రెడీ, నాకు వేరే సీట్ ఇవ్వాలి, నాకు ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని రెడీ అయ్యాడు. అలాగే అంటే సీట్లు అమ్ముకునే పద్ధతి.
గతంలో మన రాష్ట్రంలో కొన్ని పార్టీల మీద ఆరోపణలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు పంపిణీల్లో మొదటిసారిగా ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సో మరి దానికి పార్టీ నుంచి ఏమైనా కౌంటర్ ఉందా? రాజేష్ నాయుడు గారు డబ్బులు ఇచ్చాను అన్నారు. ఏమైనా కౌంటర్ ఉందా పార్టీ నుంచి? లేదు, మా పార్టీలో అటువంటి సంస్కృతి లేదు అని చెప్పారా? ఎక్కడైనా చెప్పలేదే. పోనీ రాజేష్ నాయుడు గారిని తప్పించారే తప్ప ఆయన వ్యాఖ్యలను ఖండించడం కానీ, ఆయన కౌంటర్ ఇవ్వడం కానీ, లేదా ఆయననే బెదిరించి కౌంటర్ ఇప్పించడం కానీ ఏదీ చేయలే. అంటే ఇక్కడ వైసీపీలో అంతర్గత వ్యవస్థ, అంతర్గత స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. కరప్షన్ని కంట్రోల్ చేయాల్సిన పాలకులే వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా కరప్షన్ని పెంచుకుంటున్నారు. థ్యాంక్ యూ.